అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతకు పరాకాష్ట అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందని, కానీ ఈ ఘటనలో వాస్తవంగా విఫలమైంది ఎవరు అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు నేరుగా ఎలాంటి సంబంధం లేని కేసులో ఆయనను ఒక సాధారణ నేరస్తుడిగా చూడడం సరికాదని స్పష్టం చేశారు. గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎప్పుడూ స్థానం ఉంటుందన్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇదే లాజిక్ తో వెళితే హైడ్రా సృష్టించిన భయాందోళనల కారణంగా హైదరాబాద్ లో 2 అమాయకులు చనిపోయారని, దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటూ స్పష్టం చేశారు. మరొక పక్క ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. జాతీయ ఉత్తమ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై పలు ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళ ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి.